హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ సంక్రాంతి స్పెషల్ చెక్కలు. వీటిని తెలంగాణలో గ్యారప్పలు, ఓడప్పలు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి సంక్రాంతి పండగ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పిండి వంటలు చేయందే అది పండగలాగా అనిపించదు కదా. మనం తయారు చేసే వివిధ రకాల పిండి వంటల్లో చెక్కలు కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. వీటిని తయారు చేసే విధానం మనలో చాలామందికి తెలిసినప్పటికీ కూడా కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని కరకరలాడుతూ ఉండేలా చేయలేకపోతూ ఉంటారు. రుచిగా ఉంటే గట్టిగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటే రుచిగా ఉండవు. మరి రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఈ చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన శనగపప్పులో నీళ్లు పోసుకొని గిన్నె పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక గిన్నె తీసుకోవాలి. దాంట్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే సుమారుగా ఇక్కడ నేను 125 గ్రాముల పెసరపప్పు, శనగపప్పు తీసుకున్నాను. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్న తర్వాత పెసరపప్పు పూర్తిగా మునిగే వరకు నీళ్ళను పోసుకొని గిన్నె పైన మూత పెట్టి ఒక 2 గంటల పాటు పప్పులను నాననివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్పు ధనియాలు వేసుకోండి. దాంతోపాటు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి 2 ముక్కల్లాగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి 1 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పులో నీళ్లు పూర్తిగా తీసేసి వేసుకోవాలి. దాంతోపాటు నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు పూర్తిగా తీసేసి పెసరపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం పొడి, మనం ముందే దంచి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బటర్ లేదా మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరిగించిన బటర్ని వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు అరకప్పు వేసుకోండి. ఇప్పుడు పిండి పూర్తిగా అంతా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. మరొకసారి స్టవ్ వెలిగించుకొని గిన్నెలో తగినన్ని నీళ్ళని పోసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోండి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూస్తున్న విధంగా తడుపుకోవాలి. ఇలా మనం కొద్దిగా తడుపుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని స్మూత్గా అయ్యేంత వరకు తడుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తడి క్లాత్ను పిండి పైన వేసుకొని గిన్నె పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసుకొని మనకి కావలసిన సైజులో పిండి ముద్దను చేతులకు నూనెను రాసుకొని
చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పిండి ముద్దను పూర్తిగా ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. మరొకసారి స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు వెడల్పాటి కడాయి ఒకటి పెట్టుకోండి. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపేటంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ముందే తయారు చేసుకున్న పిండి ముద్దలను పూరీ ప్రెస్ తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పూరీ ప్రెస్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని వేళ్ళతో కూడా వత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్కి కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకోండి. ప్లాస్టిక్ పేపర్ నుండి చెక్కను నిదానంగా విరిగిపోకుండా తీసుకొని మరొక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన వేసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్న పిండి ముద్దలన్నిటినీ పూరీ ప్రెస్లో ప్లాస్టిక్ పేపర్ పైన నిదానంగా వత్తుకొని మరీ పల్చగా మరీ మందంగా లేకుండా వత్తుకోవాలి. అన్నిటినీ కాకుండా కొన్ని కొన్ని వత్తుకోండి. ఎందుకంటే గాలికి ఆరిపోయి పగుళ్ళు వస్తాయి కాబట్టి మనం కావలసినన్ని వత్తుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. అంతలోపు ఆయిల్ పూర్తిగా వేడెక్కిపోయింది. ఆయిల్ మనకి పూర్తిగా మీడియం హీట్లో మాత్రమే వేడెక్కనివ్వాలి. మనం తయారు చేసుకున్న చెక్కలను నిదానంగా నూనెలోకి వేసుకొని అన్ని వైపులా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా చెక్కలని పూర్తిగా కరకరలాడే వరకు వేగనివ్వాలి. మీరు ఇద్దరు సహాయంతో చేసుకుంటే పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి 4-5 ఒకేసారి వేసుకొని చేసుకోవచ్చు. చెక్కలు తయారు చేసుకునేటప్పుడు ఇద్దరు కలిసి చేస్తే పని చాలా ఈజీగా అవుతుంది. చెక్కలు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకదాన్ని మాత్రమే చేస్తున్నాను కాబట్టి 1-2 వేసి చూపిస్తున్నాను. ఇలా మనం డీప్ ఫ్రైలో అన్ని వైపులా వేగనివ్వాలి. కరకరలాడే వరకు, రంగు మారే వరకు, మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న చెక్కలను జల్లిగంటలోకి తీసుకొని ఆయిల్ పూర్తిగా తీసేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోండి. చూడండి వీడియోలో ఎంతో కరకరలాడుతూ రుచిగా చాలా సింపుల్గా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో కూడా అందరికీ నచ్చుతాయి. పిల్లల హాలిడేస్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా తినడానికి చిరుతిండిగా ఈ చెక్కలను చేసి ఇవ్వచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.